రోజు మనం హోటల్ మీద రైడింగ్కి వెళ్ళాం కదా, అక్కడ అనుకోకుండా నందుని పట్టుకున్నాము. అవును. ఆ కేసుకి సంబంధించిన ఫైల్స్ నాకు కావాలి. అవి అవి ఇప్పుడెందుకు మేఘనా? ప్లీజ్, నాకు అవి కావాలి. దాని మీద నేను మళ్ళీ రీవర్క్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగో మేఘనా. థ్యాంక్ యూ శివ. శివ, ఆ రోజు హోటల్లో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? వాళ్ళ వివరాలు ఏమైనా తెలుసా? ఇన్ఫార్మర్స్ గురించి మనం బయటకు చెప్పడం కరెక్ట్ కాదు కదా మేఘనా. నేను బయటికి చెప్పమనట్లేదు, నాకు ఆ వివరాలు కావాలి. ఎందుకంటే ఆ ఇన్ఫార్మర్కి నందు అక్కడ ఉన్న విషయం తెలుసో లేదో నేను కనుక్కోవాలి. షూర్, తెలుసుకొని చెప్తాను. నిజంగానే మేఘనకి నాకు తెలియని అజ్ఞాత శత్రువులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళే ఇదంతా చేస్తున్నారా? ఒకవేళ మేఘన అంటుంది నిజమేనా? నాకు ఎలాగైనా సరే ఆ ఇన్ఫార్మర్ నెంబర్ కావాలి. నేను అతనితో మాట్లాడాలి. నేను ట్రై చేస్తాను మేఘనా, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే ఇన్ఫార్మర్స్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ పూర్తిగా అందరికీ అందుబాటులో ఉండవు. అయినా నా ప్రయత్నం నేను చేస్తాను. అసలు యాక్చువల్గా ఆ రోజు ఇంత సీరియస్గా ట్రై చేస్తుందంటే నిజంగానే తను చెప్పినట్టు ఎవరో శత్రువులు నాకుండే ఉంటారు. వాళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు. మేఘనను వదిలితే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటుందేమో. లేదులే, ఇదంతా అబద్ధం. కేవలం నమ్మించడానికే తను ఏదో చేస్తున్నట్టుంది. అయినా ఆ రోజు అందరి ముందు నన్ను ఫూల్ని చేసింది. నా కళ్ళ ముందే ఆ డ్రైవర్ వచ్చి నన్ను హోటల్కి షిఫ్ట్ చేశానని చెప్పాడు. ఇన్ని నిజాలు నా కళ్ళ ముందు కనిపించాక మళ్ళీ నేనేదో నమ్మడం ఏంటి? నాన్సెన్స్. ఇంత సిన్సియర్గా వర్క్ చేస్తోంది. నిజంగానే ఇది అనుకున్నట్టు అంతా తిరగతోడదు కదా. నేనే శత్రువునని కనిపెట్టేస్తుందా ఏంటి? కరెక్ట్గా చెప్పారు మేడం. తను ఖచ్చితంగా మీ దాకా వస్తుంది. హే, ఏం మాట్లాడుతున్నావు? అదే మేడం, ఇప్పుడు మీ మైండ్ వాయిస్ అదే కదా. నేను మైండ్ వాయిస్ అనుకుంటున్నానని నీకెలా తెలుసు? మేడం, నేను మీ నీడ లాంటిదాన్ని మేడం. మీరు ఎప్పుడు ఏమనుకుంటున్నారో నేను వెంటనే చెప్పేయగలను. మీ అనుమానం నిజమే. ఖచ్చితంగా మేఘన అన్ని ఎంక్వైరీలు చేస్తుంది. చిటారు కొమ్మను మొదలుపెట్టి తల్లి వేరు వరకు తవ్వుకుంటూ వస్తుంది. మొత్తం అన్ని డీటెయిల్స్ తీస్తుంది. ఎందుకైనా మంచిది, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంత దూరం రానియకుండానే దీని మైండ్ని డైవర్ట్ చేయాలి. ఈ కేసులో ఎక్కువ డెప్త్కి వెళ్లకుండా దానిని ఇంకొక పనిలో మనం ఎంగేజ్ చేయాలి. దాని గురించి ఆలోచిస్తా. ఒక్క నిమిషం, నీతో మాట్లాడాలి. నాకు మాట్లాడేంత తీరిక లేదు. నాకు చాలా పనులున్నాయి. నాకు నీతో మాట్లాడేంత తీరికేం లేదు, కానీ విషయం చాలా ఇంపార్టెంట్. ఏంటది? నువ్వెందుకు మీ అత్తామావని నా మీద గుసిగొల్పావు? వాట్? వాట్ ఏంటి వాట్? మీ అత్తామావల్ని నా మీదకి పోట్లాడడానికి పంపించావు కదా. చూడండి, నేను ఇక్కడికి పని చేయడానికి వచ్చాను. నా వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి అనుకుంటే బయటికి రండి. బయటికి వచ్చినప్పుడు మాట్లాడండి, అప్పుడు సమాధానం చెప్తాను. నిన్ను పర్సనల్గా కలిసి నీతో మాట్లాడాల్సిన అవసరం నాకేం లేదు. మనిద్దరి మధ్యన అలాంటి సంబంధం కూడా ఏం లేదు. వెరీ గుడ్. అవసరం లేదు అనుకున్నప్పుడు
నన్ను కదిలించాల్సిన అవసరం కూడా మీకు లేదు. మీ మనసులో ఉన్న నిర్ణయం మీరెప్పుడో చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడెందుకు దాని గురించి నా దగ్గర కదిలిస్తున్నారు? నాకు కదిలించుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ నువ్వే కావాలని మీ అత్త మామల్ని నా మీదకి పంపించావు. వాళ్ళొచ్చి నా మీద పోట్లాడుతూ ఉంటే, వాళ్ళు నానా మాటలు అంటూ ఉంటే నీకు సంతోషంగా ఉంటుంది కదూ. అక్కడికి నేనేదో నీకు చేయకూడని అన్యాయం చేసినట్టు వాళ్ళొచ్చి మాట్లాడిపోయారు. నేను మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నేను నా పర్సనల్ విషయాలు ఎప్పుడూ ఆఫీస్లో మాట్లాడను. నేను ఇక్కడికి కేవలం పని చేయడానికి మాత్రమే వచ్చాను. నా పని నన్ను చేసుకొనివ్వండి. మీకంటే వెనకాల పూర్వీకులు సంపాదించిన ఆస్తులు ఉన్నాయేమో. మీకు ఉద్యోగం పోయినా హాయిగా ఇంట్లో కూర్చొని తినగలరు. కానీ మా పరిస్థితి అది కాదు. నేను నా రెక్కలు ఆడిస్తేనే కానీ నా పిల్లల కడుపు నిండదు. నేను కష్టపడ్డానికి వచ్చాను. నా పని నన్ను చేసుకొనివ్వండి. గురు, ఇదిగో ఈ మ్యాచ్ చెప్పు. ఏంటి చూస్తున్నావు? చెప్పు. అది నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. ఎందుకంటే మా చిన్నప్పుడున్న మ్యాథ్స్ వేరు, ఇప్పుడు వస్తున్న మ్యాథ్స్ వేరు. నిజం చెప్పు, నీకు మ్యాథ్స్ రాదు కదా? నాకు మ్యాథ్స్ వస్తే ఇంట్లో వంట పని ఎందుకు చేస్తుండదు చెప్పు. అసలు ఈ చదువు అంటేనే నాకు భయం. అందుకే చిన్నప్పటి నుంచి చదువుకోలేదు. ఏదో కష్టపడి చెమట వచ్చి 7th క్లాస్ పాస్ అయ్యాను. అంతకుమించి నాకేం తెలియదు. ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే మీ మమ్మీని అడగండి, అంతేకాని నన్ను ఇబ్బంది పెట్టకండి. అర్థమైందా? ఉండండి, మీ ఇద్దరికి పాలు తీసుకొస్తాను. అక్క, నాన్నుంటి దగ్గరుండి మ్యాథ్స్ మొత్తం చేయించేవాడు. అవును తమ్ముడు, డాడీ మ్యాథ్స్ బాగా చేస్తాడు. తను చెప్తే బాగా అర్థమవుతుంది. యాక్చువల్గా మమ్మీ కంటే డాడీనే బాగా చెప్తాడు. అక్క, ఒకసారి నాన్నతో మాట్లాడాలనుంది. నాకు కూడా ఉంది, కానీ ఎలా? ఒక పని చేద్దామా? నాన్నకు ఫోన్ చేద్దాం. ఫోనా? కానీ మనం ఫోన్ చేస్తే నాన్న మాట్లాడతాడో లేదో? తను మాట్లాడకపోతే తన వాయిస్ విందాం. హా, మంచి ఐడియా, చేద్దాం పద. ఈ రోజు నుంచి మీ టేబుల్ ఇది, ఇక్కడ వర్క్ చేసుకోండి. ఏమైంది శివ? ఎందుకు మారుస్తున్నారు? ఆరోహి మేడం మార్చమన్నారు. చాలా థ్యాంక్స్ శివ.